ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం పోయినసారి 2 years బ్యాక్ అనుకుంటే జోడగట్ల మీటింగ్ పెట్టినప్పుడు నేనే చెప్పడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు ఈ కాన్స్టిట్యూన్సీలు ఏవైతున్నాయో మిగతా అంటే ఎక్కువ ఆదివాసీలు ఉన్న కాన్స్టిట్యూన్సీ తప్పకుండా స్పెషల్ కోటా కింద ఇవ్వడం, దానికి ముఖ్యమంత్రి గారు వచ్చింది. ప్రతి కాన్స్టిట్యూన్సీకి దాదాపు 500-700 పీటీజీ గ్రూప్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవి అందులో భాగంగా ఇప్పుడు 28 దినాలు అక్కడ రెడీ అయింది. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంలో భాగంగా 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల లాంచింగ్ అనేది అక్కడి నుంచి శాంక్షనింగ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. లాంచింగ్ చేస్తూ కొటారి గ్రామం నుంచి వెళ్ళి ఆ కొటారి గ్రామాన్ని స్టార్ట్ చేసి అక్కడ ఇందిరమ్మని పూర్తి చేసి 27 దినం చూసి మిగతా వాళ్ళు కూడా నాకు తెలిసి కొద్దిగా వచ్చినప్పుడు ఆ గ్రామాల మొత్తం ఎంతమంది అంతమందికి ఇంటి ఇచ్చి ఏర్పాటు జరుగుతుంది చేస్తాం. దాని తర్వాత ఇప్పుడు రాంగరంగా ఆడవాళ్ళు కలిసింది. ఇప్పుడు ఆడ ప్రాజెక్ట్ అప్పుడు రిహాబిలిటేషన్ టైంలో మేము ఇచ్చిన ఇందిరా మీరు చెప్తే మళ్ళీ ఇందిరా మీరు కూలిపోతానే ఏం లేదు, మన ఇంతవరకు 10 ఏళ్ళు కాదు. ఇటువంటి అన్ని నిరుపేద సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ అన్ని రకాల కార్యక్రమాలు మాట్లాడతారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి పల్లాడనికి వచ్చి డ్రామాలు చేసి ఫోటో దిగుతారు. ఏం చేసింది బీజేపీ ఇప్పటివరకు? వాళ్ళ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా అయిన తర్వాత 12 సంవత్సరాలు ఏం చేయలేదు. మళ్ళీ పోయి ఇట్నే పల్లాడది కోడు లేకపోతే అయోధ్య రామరాని అంటారు కదా, కళ్యాణం అని బియ్యం ఇచ్చుడు, బొట్టు పెట్టుడు, అక్షింతలు బొట్టు పెట్టుడు తప్ప అది చేసేది ఏమి లేదు. ఇంతవరకు మోడీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి రాలేదు. ఏం చేసినా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. పక్క ఆంధ్ర రాష్ట్రానికి ఏమో అడ్డదిడ్డ డబ్బులు ఇస్తే మనకి ఇస్తలేరు. అంటే మన మీద అంటే వాళ్ళకి ఎంత కోపం ఉందో, అంటే వాళ్ళకు ఆదరించడం కోపం తప్పకుండా ఎవరు ఆదరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి సంకల్పం తీసుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మిగతా 9 జిల్లాల పక్కన నిలబెట్టడానికి ముఖ్యమంత్రి గారు సంకల్పించిన దానికి వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తారు. చాలా చేస్తుంది, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు దీనికి లిమిట్ లేదంటే ఇప్పుడు మొత్తం ఒక పూర్తి అవగాహనతో చేసిన మాత్రమే వచ్చారు. పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు కార్యక్రమం ఇందిరా నుంచి మొదలుపెట్టడం జరిగింది. తర్వాత కరిగార సభ మధ్యలో చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాల ద్వారానే 2 సభలు జరిగినాయి. మొన్న కూడా ఈ 99లో భాగంగా ఉమ్మడి జిల్లాల సభ అనుకుంటే మొట్టమొదటి సభ ఫిబ్రవరి ఉమ్మడి ఆదిలాబాద్లో అవుతుంది. ఇక్కడ ఇప్పుడు మళ్ళా కుమ్రమి హాస్పిటల్ మొన్న మధ్యలో కాటారంలో మంత్రి భూపాలపల్లి జిల్లాలో అయింది. మళ్ళీ ఇక్కడ 3వ ఇక్కడ అవుతుంది. తప్పకుండా ఈ జిల్లాలో ఈ మీటింగ్ ద్వారా మనకు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి 100% పెండింగ్ ప్రాజెక్టు, కొత్త ప్రాజెక్టు, ఎక్కడెక్కడైతే ఇళ్ళ సమస్య కూడా చాలామంది అడుగుతారు. కాబట్టి మిగతా నియోజకవర్గం కన్నా ఇక్కడ ఉన్న నియోజకవర్గం కనీసం ఒక 500-1000 ఎక్కువ ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పకుండా మాట్లాడుతున్నాం. దాఖలు ఇచ్చిన వాటిని వాళ్ళు పూణే నుంచి వాళ్ళు మన ఇండియస్ వాళ్ళు నేషనల్ వాళ్ళు వచ్చిండ్రు, చూసిండ్రు, పోయిన వాళ్ళు పూర్తి ఎగ్జామిన్ చేసి పరీక్ష చేసి రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం రిపేర్ చేస్తాం. 90% నాకు ఈ సమ్మర్ వర్షాకాలం లోపల చేసే ప్రయత్నం చేస్తాం. రిపేర్ చేసి రిపేర్ చేసి ఆ తూములు కూడా క్రాక్ ఇచ్చినాయి. అవన్నీ ఐడియా ఉంది, పూర్తి అవకాశం ఉంది. అవన్నీ పూర్తి చేసి ఇప్పుడు ఈ సంవత్సరం ఎప్పుడో నెల ఇస్తా అని చెప్పారు. కానీ వచ్చే వర్షాకాలానికి ఇవన్నీ పూర్తి చేసి కెనాల్స్ కూడా పూర్తి చేసి డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కూడా పూర్తి చేసి దాన్ని పూర్తి వినియోగం తీసుకొస్తాం. ఇందిరావెల్లి మీటింగ్ ఏదైతే చేసినాం దానికన్నా 20% మంది జనానికి వస్తారు. సోదరి అందరూ చెప్పిన 1,00,000 ఖచ్చితంగా 1,00,000 దాటి 1,00,000 పైన 10,000 వస్తారు. దానికి లెక్కలు కావాలంటే విలేజ్ వైజ్ లెక్కలు నాకున్న ఇబ్బంది లేదు. ప్రతి మండల్ వైజ్ విలేజ్ వైజ్ లెక్కలు నాకున్నాయి. మంచిర్యాల నియోజకవర్గం 30,000. ఈ 2 కలిపి ఆసిఫాబాద్ వీళ్ళిద్దరు పోటీ పడతారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం మన సిర్పూర్ నియోజకవర్గం పోటీ పడతారు. మేము దాటాలి, మేము ఎక్కువ దాటాలి, మీకు దాన్ని ఇద్దరు 35,000 దాటి 40,000 ఎవరు పోదా అని ఎవరైతే కష్టమర్ పడతాను. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసిఫాబాద్లో కూడా డీసీ అధ్యక్షులు కానీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ కానివ్వండి, మాజీ ఎమ్మెల్యే సభ్యులు కానీ విశ్వప్రసాద్ గారు, మిగతా లైబ్రరీ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ అందరూ మాజీ ఎంపీలు అందరూ కష్టపడి చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సభలు ఈ 3 కాన్స్టిట్యూన్సీలో 1,00,000 దాటుతుంది. అంత పెద్ద నుంచి వస్తుంది. ప్లస్ ఇంకా మిగతా కార్యక్రమం చేస్తుంది. ఏ పరిస్థితి కూడా ఇవాళ మీ ద్వారా ఈ అపోజిషన్ చాలా చెప్తున్నా. తలకాయలు ఎక్కువ పెట్టుకొని చెప్పాను. లక్ష్యంగా ఎక్కువ మాట్లాడుతున్నాను. ఈ కళాల దగ్గర పోయి ముసలి కార్ని కాల్చి చేతి ఏం జరగలేదు, వచ్చేది రైతులకు మీరు చేసింది ఏం లేదు. బీజేపీ
మీరు ఫస్ట్ మొట్టమొదటి మీకు నిజాయితీ ఉంటే ఎంఎస్పీ మేము ఇచ్చినామని చెప్తాను, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చినామని చెప్తాను. మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయించింది 2005లో ఆనాటి మన్మోహన్ సింగ్ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పరిస్థితిని బట్టి ఇండెక్స్ని బట్టి పెంచుకుంటూ వచ్చింది. అంతే తప్పితే ఇది సరే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవాళ ఇచ్చినామని చెప్తారు. మినిమం సపోర్ట్ ప్రైస్ 2400 ఇస్తే నువ్వు వడ్డని కొట్టామని వేసంగి వడ్డీ ఎన్నో ఉన్నావు. ఇంతవరకు బీజేపీ వాళ్ళు మాట్లాడతాను మొత్తం పైసలు ఇచ్చినా మాట్లాడతారు. రమ్మని చెప్పండి, ఏ వేదికైనా సిద్ధం. పైసలు ఇస్తే క్యాష్ ఇయ్యారు కదా, అకౌంట్లో వస్తాయి కదా, లెక్క చూపించని చెప్పండి, సిద్ధంగా ఉన్న మాట్లాడతారు. ఇక పత్తికి సీలింగ్ పెడతారు, 10 క్వింటాలు కొంటాం, 9 క్వింటాలు కొంటాం, ఎకరానికి 15 క్వింటాలు కొంటాం. మొక్కలకు సీలింగులు, జొన్నలకు సీలింగులు, ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టినా వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి తలవంచేది, వాళ్ళకి భయపడేది. ఖచ్చితంగా రైతులను, ఆదివాసులను, గిరిజనులను, దళితులను, ఎందుకంటే ఈ జిల్లా సంఖ్య ఎక్కువ ఉంటుంది, బలహీన వర్గాన్ని, మైనార్టీ వర్గాన్ని అందరినీ కలుపుకొని పోయి కడుపులో పెట్టుకొని కాపాడుకునేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అందరికీ లాభం జరుగుతుంది. ఇక రెండోది, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీకి ఎన్ఎంకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఊళ్ళకెళ్ళి పునాదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అంటే ప్రభుత్వానికి, పార్టీకి, ప్రజలకు మధ్య అనుసంధానం చేసే కార్యకర్తలు. వాళ్ళు ఖచ్చితంగా పుష్కలంగా ఉన్నారు. సరే ఈ 2.5 సంవత్సరాల ప్రభుత్వం ఏంటంటే, ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇబ్బందులు ఏంటంటే, మాకు వాళ్ళు ఇచ్చిన ఆర్థిక విధ్వంసం చేసి నాకు అప్పచెప్పి అప్పటి నుంచి దాన్ని చదువుకుంటూ చేసుకుంటూ వస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల నా జీవితం నాకు తెలిసినంత మటుకు 56 సంవత్సరాల నుంచి చూస్తాను. ఏ ప్రభుత్వం కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇంకేదైనా ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ కానీ, బీజేపీ, టీడీపీ కానీ, ఏదైనా కానీ, ఏ ప్రభుత్వం 2.5 సంవత్సరాల లోపల ఇన్ని రకాల సంక్షేమ పథకాలు చేసిన ప్రభుత్వం ఉంటే రమ్మని చెప్పండి. నేను ఛాలెంజ్ లెక్కలతో వస్తుంది చెప్తాను, 60 సంవత్సరాల లెక్కలతో వస్తుంది. ఈ మరి ఆ విషయం ఆ ఘనత రేవంత్ రెడ్డి గారికి చెప్తే, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం. ఇక కార్యకర్తల విషయానికి వస్తే తప్పకుండా చెప్తుంది, ప్రతి పార్టీ, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, గ్రామ లెవెల్ కానివ్వండి, బూత్ లెవెల్ కానివ్వండి, మండల లెవెల్ కానివ్వండి, జిల్లా లెవెల్ కానివ్వండి, నియోజకవర్గ లెవెల్ కానివ్వండి, ప్రతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. కొంత ఆలస్యమైన వాస్తవం, తప్పకుండా ప్రతి ఒక్కరికి ఏదో రకంగా వాళ్ళ అవసరాల దృష్ట్యా, కార్యకర్తకు ఉన్న అవసరాల దృష్ట్యా ఏదో రకంగా న్యాయం చేసి మా వ్యవస్థను మేము కాపాడుకుంటాం. వాళ్ళు ఏ రకమైన ఇబ్బంది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థని ఇలా మా ఒక్కొక్క కార్యకర్తని, ప్రతి కార్యకర్త 1000-2000 మంది కార్యకర్తలు మనిషికి 100 మంది ఇస్తేనే 1,00,000 మంది ఎంపీ. గౌరవ ముఖ్యమంత్రి గారికి మీకు మధ్యన నేను తప్పకుండా ఏ విషయాన్ని కొట్లాడుకొని తీసుకొని మన కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం. కార్యకర్తలకు ఇబ్బంది పడుతూ భయపడుతుంది. 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్యకర్తలు నరకం అనుభవించింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అవసరం కూడా లేదు. ఖచ్చితంగా కార్యకర్తలు 100% కాపాడుకుంటాం. ఇక మిగిలింది మీటింగ్ను విజయవంతం చేసి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చెప్పి ఆ మీటింగ్ అనుకో. ఎందుకంటే ఇట్లా ఈ రకంగా ముఖ్యమంత్రి వచ్చిన ప్రతిసారి కొన్ని జరుగుతుంది. ఈ రకంగా ఇప్పటికీ ఆదిలాబాద్కి 2 సార్లు 3 సార్లు రావడం, గుంటూరుకు ఒకసారి వచ్చింది, ఇప్పటికి ఉప ముఖ్యమంత్రి వచ్చి మన ముఖ్యమంత్రి గారు వచ్చింది, ఇంకా అదేవిధంగా నిర్మలకు రావడం జరిగింది. అదే ఇంకా మా జిల్లాకి వచ్చింది ఒకసారి, కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒకటే పూట వచ్చి ఎందుకంటే అయిపోయింది. మా జిల్లాకి మంచిర్యాల జిల్లాకు రాలే. మరి ఏ జిల్లా నాకు సంబంధించిన నా కాన్స్టిట్యూన్సీ నిజంగా మంచిర్యాల తప్పులేదు వాస్తవం. కానీ నాకు ఉమ్మడి జిల్లాతో సంబంధంగా ఉమ్మడి జిల్లా అంటే ప్రేమ ఎక్కువ. నా రాజకీయ ప్రస్థానం ఇక్కడికి వెళ్ళి మొదలు పెట్టినా. సరే మంచిర్యాల లాస్ట్ దశకు మంచిర్యాలకు పోయినా, సరే తప్పకుండా ఆయన గెలిపించినాడు, వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత చేస్తుంది. అట్లనే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏ రోజు ఏ ఆపద వచ్చినా నేను అందజేయగలుగుతాను. ప్రజలకు సంబంధించినట్టు, ఆదివాసులకు సంబంధించినట్టు 100% వాళ్ళకి న్యాయం చేస్తాం. వాళ్ళకు సరైన న్యాయం జరుగుతుంది. అన్ని రకాల అంటే అభివృద్ధులు కానీ, సంక్షేమాలు కానివ్వండి, రోడ్ నెట్వర్క్లు కానివ్వండి. ఇవాళ నేను చూస్తుంటే మొత్తం ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నేను చేసిన రోడ్లే మిగిలిపోయిన మళ్ళీ ఎక్కడ కనబడుతుంది. రమ్మని చెప్పండి, మాట్లాడతారు. చాలా టీఆర్ఎస్ వాళ్ళు కళ్ళాడకు వాళ్ళు నీళ్లు కడతాను, వాళ్ళు ఇంకోళ్ళు కడతాను, బీజేపీ వాళ్ళు ఇంకేదో చెప్తాను. ఈ డ్రామాల కంపెనీ బంద్ చేసి ప్రజలకు సేవ అయితే ప్రజలను గెలిపిస్తారు. ప్రజలను పట్టించుకోకపోతే మీరు గెలిపారు. ఇదివరకు జరిగిన శాస్త్రే మళ్ళీ 2028-29 అదే శాస్త్రం జరుగుతుంది. మళ్ళీ వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. దానికి పునాది మళ్ళీ ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే పునాది ఏర్పడి ఈ జిల్లా నుంచే 10కి 10 స్థానాలు గెలుచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు 2వ సారిలో ముఖ్యమంత్రిగా అధిష్టించేందుకు మా
శాయశక్తులు పనిచేసి ఖచ్చితంగా అదే జరుగుతుంది ఉమ్మడి జిల్లా నుంచే. ఎందుకంటే ఇంగ్లీష్లో తెలుగులో 2 మొదటి అక్షరాలు ఈ ఆదిలాబాద్ జిల్లా. సీరియల్ నెంబర్ కాన్స్టిట్యూన్సీ నెంబర్ కూడా 1 నుంచి ఇక్కడ మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లా ఎప్పుడెప్పుడైతే ఈ జిల్లాలో ప్రత్యేక స్థానాలు కాంగ్రెస్ గెలిచిందో అప్పుడే రాష్ట్రం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఈసారి 10కి 10 గెలిచి అధికారంలోకి వస్తుంది.